కొండా సురేఖ గారు ఇండస్ట్రీపై చాలా విమర్శలు చేశారు. నాగార్జున, చైతన్య, సమంతపై. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ కాదు సురేఖ గారు, మీరు కూడా ఒక లేడీయే కదా. మీరు ఒక లేడీ అయ్యుండి, మీరు ఒక స్త్రీ అయ్యుండి, మీకు కూతురు లాంటి వయసున్న ఒక అమ్మాయి గురించి తెలియకుండా ఎలా మాట్లాడతారు అసలు? అందులోనూ పబ్లిక్గా. అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఒక ఆడపిల్లకున్న బాధ్యతలు ఏంటి, వాళ్ళు బయటకు వచ్చి బతుకుతున్నారు అని అంటే ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి. ఏదో నీ రాజకీయ లబ్ధి కోసం, ఏదో నీ లాభం కోసం వేరే వాళ్ళని అలా దూషించడం తప్పు కదా. అసలు అందులో ఒక లేడీ అయ్యుండి ఇంకొక లేడీకి, ఆడవాళ్ళ శత్రువులు అంటారు కదా, ఎందుకో కదా, ఇందుకే ఇక్కడే అర్థమవుతుంది. అసలు ఒక మినిస్టర్ అయ్యుండి, ఒక మంత్రి అయ్యుండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? చాలామంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు, మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారు. అది దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా స్పందించారు. అండ్ ఇంత పదవిలో ఉండి మీరు దిగజారుడు మాటలు వద్దు అని చాలా వరకు మాట్లాడారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎన్టీఆర్ గారు దేవుడండి. సో ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అని అంటే ఆయన ఎంత దూరమైనా వెళ్తారు. రాఖీ సినిమా అప్పుడే చెప్పారు కదా ఆడపిల్లల గురించి, అంటే చాలా ఇయర్స్ బ్యాకే. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇంట్లో ఉన్న స్త్రీలను గౌరవించండి, ఆ తర్వాత మీకు అన్ని పేరు ప్రతిష్టలు, కీర్తి, సంపద అవే వస్తాయి అని ఎన్టీఆర్ గారు కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు. సో ఆయన ట్వీట్ చేసిన దాంట్లో 100కి 100% వాస్తవం ఉంది. నువ్వు ఒక మినిస్టర్వి, నీకు ఎన్ని బాధ్యతలు ఉంటాయి కదా, అవన్నీ చూసుకోకుండా నువ్వు సినీ ఫీల్డ్ గురించి, అసలు సినీ ఫీల్డ్ లేకపోతే, ఎంటర్టైన్మెంట్ లేకపోతే ప్రపంచం ఏమైపోతుంది? అలాంటిది ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఆడపిల్లలు చాలామంది నేను అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఒక మినిస్టర్గా మీరే ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వేరే ఎవరు బయటకు వస్తారండి? సో ఎన్టీఆర్ గారు చెప్పింది 100కి 100% వాస్తవం. ఓకే, మనం చూస్తున్నామండి జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా ఇలాంటి గొడవలకు రాడు, కానీ సమంత గారిని, నాగార్జున గారిని, మెయిన్గా హీరోయిన్స్ని చాలా వల్గర్గా మాట్లాడారు. బట్ దీనిపైన చాలా ఘాటుగానే ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఆయన ప్రతి ఒక్కరిని కూడా నా ఆడపడుచు, లేకపోతే నా తోబుట్టువు, నా ఇంటి ఆడపిల్ల అని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటారు. హీరోయిన్స్ అందరూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు అంటే చేసుకోకుండా అలాగే ఉండాలా? అది చాలా సిల్లీ అనిపిస్తుంది. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో అసలు ఎన్టీఆర్ గారు నిజంగా ఎవరి విషయాల్లో, దేని విషయంలో స్పందించరు. కానీ ఈ విషయంలో స్పందించారు అంటే ఆయనకి ఎంత కోపం వస్తాయి, ఆయనకి ఎంత హార్ట్ టచింగ్ అనిపిస్తే ఆయన ఇలా మాట్లాడతారు ఎన్టీఆర్ గారు. ఓకే, మనం చూస్తున్నాము 2 తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడం కానివ్వచ్చు, క్యాన్సర్ పేషెంట్ని కాపాడడం కానివ్వచ్చు, చాలా జరుగుతున్నాయి. ఆయన ఎక్కడ ఏ సమస్య వచ్చినా చిన్నవి ఆయన దగ్గరికి వెళ్తున్నా సాల్వ్ చేస్తున్నారు దాన్ని. అది మన వరకు రాకుంది కానీ కొంతవరకు అది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ అమ్మాయిలంటే ఏ అమ్మాయిలనేనంటే ఆయన ఒప్పుకోడు. ఇలా కామెంట్ పెట్టడంపై ఏం చెప్తారు ఎన్టీఆర్ గారి గురించి? ఎన్టీఆర్ గారు ఏ ఆడపిల్లకి ఎలాంటి అన్యాయం జరిగినా ఆయన ముందుంటారు. సో చాలా విషయాలు ఆయన చెప్తూ ఉంటారనమాట, ఇలా ఉండాలి అని చెప్పి. అది ఓన్లీ మన సినీ ఇండస్ట్రీ వాళ్ళ కోసమే కాదు, బయట సొసైటీలో ఏ ఆడపిల్లకి ఏ అన్యాయం జరిగినా నేనుంటాను అని ఆయన చెప్పకనే చెప్తున్నారనమాట. ఒక మినిస్టర్ గురించి ఆయన మాట్లాడారు అని అంటే ఎస్, అందులో నిజం ఉంది కాబట్టి మాట్లాడారు. ఇంకొకటి, ఇప్పటికే చాలా చిన్న చూపు చూస్తున్నారు సినీ ఇండస్ట్రీలో. కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి. అవన్నీ దాటుకొని అది నిజం కాదు అని చెప్పి పేరెంట్స్ని ఒప్పించి బయటకు వచ్చి ఇలా హైదరాబాద్ వచ్చి ఇలా మేము ఉంటున్నాము. సో ఆడపిల్లల పరిస్థితి ఏంటండి? ఇంకా పేరెంట్స్ని ఇంకా భయపెట్టే మాటలు ఇవన్నీ కూడా. సో ఎన్టీఆర్ గారు ఏది చేసినా కూడా అది గ్రేట్, అంతే. అదే చాలా మంచి పని చేస్తాను అనుకోవచ్చు మనం. అయ్యో, ఆయన దేవుడండి. దేవుడు అంటే అన్ని మంచి విషయాలు చేస్తూ ఉంటారు కదా. ఆయన ఏది చేసినా అది కరెక్టే. ఎందుకంటే ఇంట్లో తన వైఫ్ని ఎంత బాగా చూసుకుంటారు అక్కడే అర్థమైపోతుంది కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకునే దాన్ని బట్టి బయట వాళ్ళని, సొసైటీని ఎలా చూసుకుంటారో తెలుస్తుంది. ఓకే, అండ్ నాని గారు కానివ్వచ్చు, చాలామంది అయితే దీనిపైన స్పందిస్తున్నారు. బట్ డిమాండ్స్ ఏంటి అని అంటే, తను ఎవరి గురించి అయితే అలా వ్యాఖ్యలు ఇచ్చారో, ఎవరి గురించి అయితే మాట్లాడారో తను వాళ్ళకి సారీ చెప్పాలి. అసలు తనకి ఏం తెలుసండి? తన ఫ్యామిలీ తనకు ఉంటుంది, తన లైఫ్ తనకు ఉంటుంది. వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి తనకెందుకు? తను వెళ్ళి కల్లారా చూసిందా? లేకపోతే తనేమన్నా మధ్యలో ఉండి మాట్లాడిందా పోనీ ఆ కన్వర్జేషన్లో? సో కొండా సురేఖ గారు, మీరు చేసింది ముమ్మాటికి 100కి 100% రాంగ్. సో మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఓకే, అంటే సురేఖ గారు మాట్లాడుతూ అండి
కేటీఆర్ గారు నాగార్జునది ఉన్న ఫంక్షన్ హాల్ ఉంది, అది పడగొట్టేస్తాము, సమంతాన్ని పంపియండి అని అడిగితే ఆవిడ పోయి నాగార్జున గారు పోయి సమంతాన్ని అడిగితే నేను వెళ్ళను అంటే అందుకే విడాకులు ఇచ్చి పంపించేశారు అన్నట్టు అదే మాట్లాడారు. బట్ ఇలాంటి అంటే ఆ మాటలు విన్నప్పుడే చాలా మందికి అసలు బాధ అనిపిస్తుంది. బాధగా అసలు చాలా చీప్గా అనిపిస్తుంది. నాగార్జున ఏంటి అసలు, నాగార్జున గారికి అసలు ఆయనకి ఇంత అవసరమే లేదు. ఎందుకనంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటి నుంచి, నాగార్జున గారు, ఆ తర్వాత నాగ చైతన్య గారు, వాళ్ళందరూ బిగ్ షాట్సేనండి. వాళ్ళకంత అవసరం ఏముంది? ఇంకా కన్వెన్షన్ గురించి వస్తే అది రేవంత్ రెడ్డి గారికి లేదంటే ఆ గవర్నమెంట్కి నాగార్జున గారికి మధ్య ఉన్న సంబంధం, అంతేగాని మధ్యలో లేడీస్ని ఎందుకు తీసుకొని వస్తారు? రాజకీయం వేరు, కన్వెన్షన్ వేరు, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అవి వేరు. అసలు అక్కడ కేటీఆర్ గారికి నాగార్జున గారికి వీళ్ళిద్దరికి మధ్యలో అసలు సమంత గారి టాపిక్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ కావాలని చేస్తున్నది అంతే. ఓకే, ఓవరాల్గా సురేఖ గారికి ఇండస్ట్రీ తరపున ఏం చెప్తారు మీరు ఆవిడకి? సురేఖ గారు ఒక మినిస్టర్గా ఉన్నారు. సో మీరు ఆ మాటలు మాట్లాడడం చాలా తప్పు. ఆ మాటలను అయితే వెనక్కి తీసుకోండి. ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇది మనసులో పెట్టుకున్నారు అని అంటే వీళ్ళు ఇది ఎంతవరకైనా తీసుకొని వెళ్తారు. సో మీరు కూడా ఒక స్త్రీ కాబట్టి ఇంకొక స్త్రీ గురించి అలా మాట్లాడడం 100కి 100% తప్పు. దయచేసి సినీ ఇండస్ట్రీ జోలికి అయితే రావద్దు, ఇలాంటి మాటలు అయితే మాట్లాడొద్దు. మీరు ఎంటర్టైన్మెంట్ పరంగా అందరికీ సపోర్ట్ చేయండి, ఏదైనా చేయండి ఒక మినిస్టర్గా, కానీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిల గురించి ఇలా తప్పుగా మాత్రం మాట్లాడొద్దు దయచేసి, ప్లీజ్. థ్యాంక్స్.